వీర్ సావర్కర్. ఈ పేరు వినగానే మనలో చాలామందికి రెండు రకాల అభిప్రాయాలు గుర్తొస్తాయి. కొందరికాయన ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, మరికొందరికేమో ఒక వివాదాస్పద సిద్ధాంతకర్త. ఇంతలా చర్చనీయాంశమైన ఈ వ్యక్తి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈరోజు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. చూశారు ఈ ఒక్క మాట చాలు ఆయన వారసత్వం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో చెప్పడానికే. అసలు ఒకే వ్యక్తిని కొందరెందుకంతలా ఆరాధిస్తారు, మరికొందరు ఎందుకింతగా విమర్శిస్తారో ఆ కారణాలేంటో చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్తే వినాయక్ దామోదర్ సావర్కర్. ఆయన 1883లో జన్మించారు. మరి ఈ వివాదాలన్నింటికీ కేంద్రబిందువైన ఆయన ప్రస్థానం, అది ఎలా మొదలైంది? దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మొదటి భాగం ఆయనలోనే విప్లవ స్ఫూర్తి. సావర్కర్లో ఈ బ్రిటిష్ వ్యతిరేకత, ఈ విప్లవ భావాలు ఎలా పుట్టాయి అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప వీరుల కథలు వింటూ పెరిగారాయన. సో ఆ స్ఫూర్తితో చిన్న వయసులోనే జాతీయవాద భావాలు ఆయనలో చాలా బలంగా నాటుకుపోయాయన్నమాట. ఆయన ప్రయాణంలో కొన్ని కీలకమైన మలుపులు చూస్తే, విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రిటిష్ పాలనను కూలదోయాలనే లక్ష్యంతో అభినవ్ భారత్ సొసైటీ అని ఒక సీక్రెట్ గ్రూప్ని స్థాపించారు. ఆ తర్వాత ఆయన రాసిన ఒక పుస్తకం, అది బ్రిటిష్ వాళ్లని ఎంతగానో కలవరపెట్టింది. చివరికి దాని ఫలితంగానే అండమాన్లోని ఆ భయంకరమైన సెల్యులార్ జైల్లో ఖైదు చేయబడ్డారు. ఇవన్నీ ఆయన విప్లవ మార్గంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. అంటే సావర్కర్ కేవలం ఆయుధాలతోనే కాదు, తన కలంతో కూడా పోరాడారన్నమాట. ఆయన రాసిన ఒకే ఒక్క పుస్తకం భారత స్వాతంత్ర్య పోరాట కథనాన్ని పూర్తిగా మార్చేసింది. బ్రిటిష్ వాళ్లు ఇదేదో సిపాయిలు జీతాల కోసం చేసిన చిన్న గొడవ అని కొట్టిపారేసిన 1857 సంఘటనను ఇది భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామమని ప్రపంచానికి చాటి చెప్పారాయన. సెల్యులార్ జైలు, దాని గురించి వినే ఉంటారు. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో. అలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నా సరే ఆయన చూపిన ధైర్యానికి గుర్తింపుగా వీర్ అనే బిరుదు వచ్చింది. వీరంటే మనందరికీ తెలిసిందే, ధైర్యవంతుడు అనే అర్థం. సరే, ఇప్పటిదాకా విప్లవకారుడైన సావర్కర్ని చూసాం. ఇప్పుడు ఆయనలోని మరో కోణానికి వద్దాం. సిద్ధాంతకర్త అయిన సావర్కర్. ఆయన మిగిల్చిన అత్యంత చర్చనీయాంశమైన, ఇంకా చెప్పాలంటే శాశ్వతమైన వారసత్వం కూడా ఇదే. ఆయన సిద్ధాంతాల్లో ముఖ్యమైనది కేంద్ర బిందువు హిందుత్వ. ఇంతకీ అసలు హిందుత్వ అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది హిందూ మతానికి పర్యాయ పదమా, లేక వేరే ఏదైనా ఉందా? ఈ కీలకమైన కాన్సెప్ట్ని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. సావర్కర్ దృష్టిలో హిందుత్వం అంటే అది కేవలం ఒక మతం కాదు, అంతకంటే ఎక్కువ. అది ఒక సాంస్కృతిక, ఒక రాజకీయ గుర్తింపు అన్నమాట. అంటే ఒకే రకమైన వారసత్వం, ఒకే సంస్కృతి, ఇంకా ఈ భౌగోళిక ప్రాంతాన్ని పంచుకునే వాళ్ళందరినీ ఒకటిగా కలిపే ఒక సిద్ధాంతం. మంచిది. కాని అసలు ఆయనకి ఈ హిందుత్వ అనే ఐడియాని డెవలప్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే ఆ రోజుల్లో కులాల పేరుతో హిందూ సమాజం ముక్కలైపోతోందని, బలహీనపడి బయటి శక్తులకు, అంటే వేరే ప్రభావాలకు సులభంగా లొంగిపోతోందని ఆయన చాలా ఆందోళన చెందారు. సో ఈ హిందుత్వ విజన్కి కొన్ని క్లియర్ టార్గెట్స్ ఉండేవన్నమాట. మొదటిది, దేశం లోపల కులం, ప్రాంతం లాంటివి పక్కనపెట్టి హిందువులందర్నీ ఏకం చేయడం, వాళ్ల చరిత్ర గురించి వాళ్లు గర్వపడేలా చేయడం. ఇక రెండోది, బయటనుంచి వచ్చే ప్రభావాలను, ముఖ్యంగా మత మార్పిడుల లాంటి వాటిని ఎదుర్కొని హిందూ గుర్తింపును కాపాడటం. ఓకే, విప్లవకారుడిగా చూశాం, సిద్ధాంతకర్తగా కూడా చూశాం. ఇప్పుడు ఆయన జీవితంలోని మరో ముఖ్యమైన కోణమంటే ఒక సంఘ సంస్కర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పాత్ర ఎలాంటిదో చూద్దాం. ఆయన కేవలం సిద్ధాంతాలు చెప్పేసి ఊరుకోలేదు, వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా చాలా ప్రయత్నించారు. ముఖ్యంగా రత్నగిరిలో ఉన్నప్పుడు కుల వివక్షకు వ్యతిరేకంగా ఎంతగానో పనిచేశారు. కులాల మధ్య అడ్డుగోడల్ని పడగొట్టి హిందువులందరికీ కులంతో సంబంధం లేకుండా దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించాలని చాలా గట్టిగా పోరాడారు. ఇక తన సిద్ధాంతాలను, తన ఆలోచనలను ఒక రాజకీయ శక్తిగా మార్చడానికి ఆయన హిందూ మహాసభకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దాని ద్వారా తన భావజాలానికి ఒక బలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆయన జీవితంలోని ఈ వేర్వేరు కోణాలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. అప్పుడే ఆయన వారసత్వం ఎందుకంత వివాదాస్పదంగా మారిందో, ఎందుకంతగా చర్చనీయాంశమైందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వారసత్వంలోని ఈ వైరుధ్యం మనకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి,
ఒకవైపు ఆయనను ఒక నిర్భయ విప్లవకారుడిగా, ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కొనియాడతారు. కాని మరోవైపు ఆయన ప్రతిపాదించిన హిందుత్వ సిద్ధాంతం దేశ లౌకికవాద స్ఫూర్తికి, సమ్మిళితత్వానికి విఘాతం కలిగిస్తుందని తీవ్రంగా విమర్శించేవాళ్లూ ఉన్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే సావర్కర్ జీవితమనేది ధైర్యం, అపారమైన మేధస్సు, ఇంకా అంతే తీవ్రమైన వివాదాల కలయిక. ఈ సంక్లిష్టతే ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవడాన్ని ఒక పెద్ద సవాల్గా మారుస్తుంది. ఆయన ఆలోచనలతో మనం ఏకీభవించొచ్చు లేదా పూర్తిగా విభేదించొచ్చు, అది వేరే విషయం. కాని సావర్కర్ కథ మాత్రం మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఏంటంటే ఐడియాలకి, అంటే ఆలోచనలకి ఎంత పవరుంటుందో, ఇంకా మనలాంటి భిన్నతం గల దేశంలో ఒక గుర్తింపు కోసం జరిగే పోరాటం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఇది తెలియజేస్తుంది.